రెండోదిగా 9వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 19వ వచనాన్ని తిరిగి చదువుకుందాం. ఏలయనగా మిమ్ము నశింపచేయవలనని కోపపడిన యెహోవా కోపోద్రేకమును చూచి భయపడితిని. ఆ కాలమందు యెహోవా నా మనవి ఆలకించెను. యెహోవా కోపోద్రేకమును చూచి భయపడితిని. మోషే, నువ్వు ఎందుకు ఉపవాసం ఉంటున్నావు? మోషే అంటున్నాడు, నా జీవితంలో ఒక భయం ఏర్పడింది. ఎందుకు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరం అయిపోయి వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఒక దూడను వాళ్ళు చేసుకున్నారు. దూడను చేసుకొని 1000 సంవత్సరాల కిందట దూడను చేసుకొని వాళ్ళు ఆ దూడ దగ్గర నాట్యం ఆడుతూ, ఈ దూడనే మమ్మల్ని ఐగుప్తులోంచి విడిపించింది అని దాని దగ్గర నాట్యం ఆడుతూ వాళ్ళు సంబరాలు చేసుకుంటుంటే మోషేకు భయం వేసింది. బైబిల్లో వ్రాయబడింది, అమ్మో, దేవుడు వీరిని నడిపిస్తే 10 రకాలైనటువంటి అద్భుతాలు ఐగుప్తులో చేసి వీరిని నడిపిస్తే ఈ రోజు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ దేవుని విడిచిపెట్టి ఒక దూడ దగ్గర, ఒక బొమ్మ దగ్గర నాట్యం ఆడుతున్నారు అని భయపడ్డాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నిన్ను భయపెట్టే పరిస్థితుల నుంచి విడుదల చేసేది ఉపవాస ప్రార్థన. నువ్వు దేని విషయంలో భయపడుతున్నావో అది ఏదైనా సరే, ఇట్ మే బి అన్ అఫీషియల్ ఆర్ ఇట్ మే బి పర్సనల్ ఆర్ ఇట్ మే బి ఎనీ అదర్ థింగ్, ఏదైనా సరే నిన్ను భయపెట్టేది ఏదైనా ఉందా, దాని విషయంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. అంటే దేని విషయంలో? మనుషులు కాదు, అమ్మో దేవుడు వీళ్ళు ఇంకా చంపేస్తాడు, వీళ్ళ జీవితం ఇక బాగుండదు, వీళ్ళ జీవితంలో దేవుడు కన్నెర చేస్తాడు అనేటువంటి భయముతో మోషే ఏం చేశాడు తెలుసా? ఏం చేయాలని అర్థం కాలేదు. అప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో భయపెట్టేటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి. రాసి పెట్టుకో, ఇవి నా భయాలు ప్రభా, ఈ భయాలను నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభా, ఇవి నన్ను సతాయిస్తున్నాయి ప్రభా, నిద్రలేని రాత్రులు నాకు కలగజేస్తున్నాయి ప్రభా, నా కుటుంబం మీద దాడి చేస్తున్నాయి, నా యొక్క భవిష్యత్తు పైకి, నా యొక్క లైఫ్ స్టైల్ పైకి దాడి చేస్తున్నాయి ప్రభా, దేవుడు నాకు భయం వేస్తుంది అని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క పాయింట్ దగ్గరికి నేను రాకముందు అసలు ఎందుకు మోషే భయపడ్డాడు తెలుసా? ఇందాక 9వ అధ్యాయం 19వ వచనం చదువుకున్నాం. అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసా? నిర్గమాకాండం 32వ అధ్యాయంలో కనపడుతుంది. నిర్గమాకాండం 32వ అధ్యాయం మొదటి వచనం చూడండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం మొదటి వచనం. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనివాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. ఇక్కడ ఎందుకు వీళ్ళు దూడం చేసుకున్నారు తెలుసా? మొదటి వచనం చెప్తుంది, మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు. మోషేను దేవుడు పిలిచాడు, మోషే కొండ ఎక్కిరా. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో మోషే గడుపుతూ ఉండగా దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడండి. నేను చెప్పాను కదా, 3 సార్లు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. సో మొదటి ఉపవాస ప్రార్థనలో మోషే గడుపుతున్నాడు. 40 రోజులు పైన గడుపుతూ ఉంటే వీళ్ళు ఏమనుకున్నారంటే, మోషే కొండపైకి ఎక్కాడు కదా, ఓ 2 రోజుల తర్వాత దిగి వస్తాడు అనుకున్నారు, 5 రోజుల తర్వాత దిగి వస్తాడు అనుకున్నారు, 10 రోజుల తర్వాత 10 రోజులు అయిపోయింది, 15, 20 అయిపోయింది. ఇంకా వీళ్ళకి ఓపిక ఆయన ఉన్నాడో చచ్చిపోయాడు, ఏమైపోయాడో మాకు తెలియదు. కాబట్టి అహరోన్ దగ్గరికి వచ్చి ఒక మాట అడుగుతున్నారు, ఆ మోషే ఏమైపోయానో మాకు తెలియదు. దేవుని బిడలారా, ఎప్పుడు నువ్వు తప్పుడు అడుగులు వేస్తావు తెలుసా? ఎప్పుడు నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తావు తెలుసా? మోషే అనేటువంటి ఈ ప్రవక్త కొండ దిగుట ఆలస్యమైపోయినప్పుడు నీ ఆత్మీయ జీవితంలో ఒక ప్రార్థన చేస్తున్న, ప్రభా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నా జీవితంలో మేలు చేయి. ఎప్పుడైతే నీ జీవితంలో బ్లెస్సింగ్ మెల్లిగా డిలే అవుతుందో సాతాను అంటాడు, ఇది కాదేమో ఇంకటేమన్నా చేయాలనేమో, నువ్వు ఇక్కడ కాకుండా ఇంకో చోటికి ఏమైనా వెళ్ళాలనేమో, ఇది కాకుండా ఇంకేమైనా చేస్తే బాగుంటుందేమో అనేటువంటి తలంపు వాళ్ళకు వచ్చింది. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఈ మోషే ఏమైపోయాడో మాకు తెలియదు, కాబట్టి మా ముందర నడుచుటకు ఒక దేవతను మాకు చేయము. అసలు దేవుడే కదండి వీళ్ళకు ఉండాల్సింది, దేవత ఎలా వచ్చాడు అంటే, ఐగుప్తులో 100 సంవత్సరాలుగా వాళ్ళ ఎదుట డిఫరెంట్ దేవతలను వాళ్ళు చూశారు. ఒక్కొక్క దానికి ఒక దేవత ఉంది. కాబట్టి ఇప్పుడు అనుకున్నారు, ఐగుప్తులో 100 రకాలైన దేవతలు ఉంటున్నాయి, కాబట్టి ఇప్పుడు మా ముందు నడవడానికి మోషే లేడు, మాకు ఒక దేవత కావాలి. when the blessings are delayed, నీ జీవితంలో ఆశీర్వాదాలు మెల్లిగా ఆలస్యం అవుతున్నప్పుడు సాతాను నీలో విత్తేటువంటి విత్తనాలు ఏంటి తెలుసా? ఇంక రాదు, కాబట్టి వేరొకటి ఏదన్నా చేద్దాం,
వేరొక స్థలానికి పోదాం, వేరొక మెథడ్ యూజ్ చేద్దాం. దేవుని బిడ్డలారా, నీ ఆలస్యం నీ విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. ఆలస్యం ఎందుకు తెలుసా? నీ విశ్వాసం ఎంత, అసలు నీ విశ్వాసం ఎంత? వెంటనే దేవుడు ఇచ్చాడు అనుకో, దేవానికి స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్స్ గివ్ మీటింగ్ అన్నీ ఉంటాయి, ఆవేశంగా మినిస్ట్రీలో పనిచేయడం. డిలే అయింది అనుకున్నాం, మన జీవితాల్లో మన విశ్వాసం పైన మనకు నమ్మకం పోతుందండి, దేవుని పైన నమ్మకం పోతుంది. సేమ్ థింగ్ వాళ్ళు ఏం చేశారంటే, దూడను చేసుకొని దేవుని వ్యతిరేకమైన కార్యాలు, పాపం, విగ్రహారాధన దేవునికి పిచ్చి కోపాన్ని తెస్తుందండి. ఎందుకంటే దేవుడు సజీవుడు, దేవుడు బలవంతుడు. కానీ అలాంటి దేవుణ్ణి నువ్వు ఒక విగ్రహముగా చేస్తే అస్సలు దేవునికి నచ్చదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసామా? దేవునికి వ్యతిరేకమైన జీవిత విధానం మన జీవితంలోనికి వచ్చిందా? దేవుని కోపం చెలరేగుతుంది. ఇప్పుడు మోషే ఏం చేయాలని అర్థం కాలేదు. కొండ దిగి వస్తుండగా వాళ్ళ విగ్రహం దగ్గర డ్యాన్స్ చేస్తున్నారు. ఇదే ఐగుప్తులోంచి నడిపించినటువంటి మా నాయకుడు అని డ్యాన్స్ చేస్తుంటే మోషేకు భయం వేసింది. ప్రభా, వీళ్ళ కోసం ఎన్ని అద్భుతాలు చేసావు ప్రభా, వీళ్ళు ఎంత మూర్ఖులు ప్రభా, నువ్వు అద్భుతాలు చేస్తుంటే తిరిగి లోకంలోనికి వెళ్ళిపోయినటువంటి మూర్ఖులు. ఇక భయం వేసింది మోషేకి, ఇక ఏమవుతుందో అనేటువంటి భయం. అప్పుడు తిరిగి మోషే ఉపవాస ప్రార్థనలోనికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో గుర్తుంచుకో, ఇఫ్ ఎనీథింగ్ ఈస్ డిలేడ్, నీ జీవితంలో ఒకటి ఆలస్యం అయిపోయినప్పుడు దేవుని పైన కోపం, చికాకుతో వేరొక దాని వైపు మళ్ళాలనే ప్రయత్నం ఏమైనా జరిగిందా, దేవుని కోపం నీ పైన రగులుకుంటుందేమో. అందుకోసమే ఉపవాస ప్రార్థన మనం చేయాలి. దేవుని బిడ్డలారా, నాకు అనిపించింది, తప్పు చేసే దేవుడు ఎందుకండి కోపపడ్డాడు? తప్పు చేసి దేవుడు ఎందుకు కోపపడ్డాడు? బైబిల్ చెప్తుంది కదా, దేవుడు దీర్ఘశాంతుడని. మరి దీర్ఘశాంతుడైన దేవుడు ఎందుకు కోపపడ్డాడు? ఎందుకు కోపపడి, మోషే పక్కకు జరుగు, ఈ మొత్తం జనాంగాన్ని నేను చంపేస్తాను మోషే, నిన్ను మాత్రం నేను ఉంచుకుంటాను, వీళ్ళెవ్వరు ఉండడానికి వీల్లేదు అని ఎందుకు కోపగించాడు? దేవుడు కోపగించడంలో ఒక న్యాయం ఉంది. ఇది అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. నేను మా ఇంట్లో కూర్చొని ఏదో పని చేసుకుంటున్నాను. మా ఇంట్లో ఉండేటువంటి పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆడుకుంటూ వెళ్ళి అక్కడ ఒక కరెంట్ ఉందండి, కరెంట్ తీగ ఉంది. ఆ కరెంట్ తీగ ఏదో కొంచెం ఎక్స్పోజ్ అయింది, అంటే కనబడుతుంది బయటికి. వీళ్ళు వెళ్ళి ఆటలో పడి దాని దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకోవడానికి వెళ్ళారనుకో, హలో మై డియర్, ఎక్కడికి పోతున్నావు? వద్దు అట్లా చెప్తానా? ఎట్లుంటుంది? నాకు కోపం వస్తుంది. ఎందుకు పోతున్నావు అక్కడికి? చచ్చిపోతాను. ఎందుకు కోపం? ఎందుకు నా టోన్లో మార్పు? వాళ్ళ జీవితంలో అది నష్టాన్ని తీసుకొని వస్తుంది. దేవుడు ఎందుకు కోపగించాడు తెలుసా? వాళ్ళ జీవితాలకు వాళ్ళు నష్టాన్ని తెచ్చుకుంటున్నారు. విగ్రహారాధన వాళ్ళ జీవితంలో భయంకరమైన నష్టాన్ని తీసుకొని వస్తుంది. ఐగుప్తులో 400 సంవత్సరాలు వాళ్ళు ఎందుకు బానిసలుగా ఉన్నారు తెలుసా? ఏ రోజు వాళ్ళు దేవునికి ప్రార్థన చేయలే, విగ్రహాలను నమ్ముకున్నారేమో, విగ్రహారాధన చేసేవాళ్ళేమో. 3వ అధ్యాయంలో మొరపెట్టిన తర్వాతనే దేవుడు కార్యం చేశాడు. ఇప్పుడు తిరిగి విగ్రహం దగ్గరికి వెళితే, తిరిగి పాత జీవితానికి వెళితే దేవుడు కరెక్ట్ చేయడానికి కోపగించాడు. ఒకటి మాత్రం వాస్తవం, నీ జీవితంలో నువ్వు తప్పు చేస్తున్నప్పుడు, తప్పు మార్గాల్లో వెళుతున్నప్పుడు దేవుడు కోపగించి నిన్ను అరుస్తాడు. ఎందుకు అరుస్తాడు తెలుసా? సో దట్ యూ కెన్ టర్న్ ఫ్రమ్ దాట్, అక్కడ నుంచి వెనక్కి రావాలని. మోషే భయపడిపోయాడు. దేవా, నీ కోపం చెలరేగితే ఏమవుతుందో? వెంటనే మోషే ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ జీవితంలో ఏదో నిన్ను భయపెట్టే పరిస్థితి ఉందా? భయపెట్టే స్థితిగతులు ఉన్నాయా? ఏదో ఐ డోంట్ నో వాట్ ఈస్ దాట్. ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ ఫియర్స్ అండి. ప్రతి ఒక్కరికి వారికి భయాలు ఉంటాయండి. నాకు భయం లేదు అని ఎవరైనా చెప్పారంటే రెండు ఉంటాయండి ఆ వ్యక్తికి. ఒకటి, నెంబర్ 1 మెంటల్ క్యాండిడేట్ అయినా ఉంటాడు, పిచ్చి పట్టిన వ్యక్తి అయినా. పిచ్చి పట్టిన వ్యక్తి చూడండి, రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే స్టేషన్లో ఉండేటువంటి ఏమనాలి, ఈ రైలు పైకి ఎక్కి ఆ పైన ఉండే కరెంటు వైర్లు పట్టు. ఎందుకంటే పిచ్చి పట్టిన వ్యక్తికి భయం ఉండదు. రెండోదిగా, భయం లేని వ్యక్తి ఎవడు తెలుసా? చచ్చిపోయిన వ్యక్తి. మిగతా ఈ ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. రష్యా దేశాన్ని అద్భుతంగా నడిపించినటువంటి స్టాలిన్ కమ్యూనిస్టు నాయకుడు. ఆయన బ్రహ్మాండంగా కమ్యూనిజాన్ని ప్రబలం చేశాడు. ఆ తర్వాత రష్యాను అగ్ర దేశంగా తీర్చిదిద్దడంలో కీలకమైన పాత్ర వహించాడు. ఆయన యొక్క బయోగ్రఫీ నేను చదువుతున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ నన్ను భలే ఆశ్చర్యం వేసిందండి. హీఈస్ హ్యావింగ్ 8 బెడ్రూమ్స్. 8 బెడ్రూమ్స్ ఉండేవంట.
ఎక్కడన్నా సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్ ఉంటుంది. 8 బెడ్రూమ్స్ ఉంటే నాకు వచ్చిన మొదటి డౌట్ ఏంటంటే, ఈయనకి ఎంతమంది భార్యలు? 8 మందా ఏమన్నా? కాదు, ఒకరే భార్య. మరి 8 బెడ్రూమ్లు ఎందుకు? 8 బెడ్రూమ్లు ఎందుకు? ఒకటి చెడిపోతే ఇంకోటి ఉంటే సరే అనుకోవచ్చు. 8 ఎందుకండి? అవసరమా? ఓహో, రష్యా దేశాన్ని నడిపిస్తున్నాడు కాబట్టి అన్ని ఉండాలనా? కాదంట. రీజన్ ఏంటి తెలుసా? రాత్రి అవుతుండగానే ఆయనకు భయం అంట. ఎవరు ఈ రాత్రిలో నన్ను చంపుతారో అని భయంతో ఏ బెడ్రూమ్లో పడుకుంటాడో ఎవ్వరికి తెలియదంట. రెండోది, పడుకున్న వ్యక్తి కనీసం 2 సార్లు అయినా ఒక రాత్రిలో బెడ్రూమ్స్ మారుతాడంట. ఎందుకంటే ఎవరైనా నన్ను అటాక్ చేస్తారేమో అని. ఒక దేశాన్ని పరిపాలించే ఒక గొప్ప నాయకునికే భయం ఉంటే నీకు నాకు కూడా భయం ఉంటుంది. ఏదో ఒక భయం. సహోదరులు గట్టిగా భయం వస్తే ఏడుస్తారు, అరుస్తారు, కేకలేస్తారు. బ్రదర్స్ ఏంటి తెలుసా? బ్రదర్స్, సహోదరుల సహవాసం పెట్టడంలో నా ఉద్దేశం ఏంటంటే, బ్రదర్స్ ఆర్ బీయింగ్ మచ్ ప్రెషరైజ్డ్. స్త్రీలాగా టకాని పురుషులు ఏడవరు. వాళ్ళు ఆ భయాన్ని, ఆ బాధను మొత్తం లోపల పెట్టుకొని లోపల వాళ్ళకి అగ్నిపర్వతాలు పేలిపోతుంటాయి. అందుకే సహోదరుల కంటే సహోదరులకు బ్లడ్ ప్రెషర్స్ ఉంటాయి. ఎందుకు తెలుసా? ఏదో ఒక భయం, ఏదో ఒక టెన్షన్ ఉంటుంది. మోషేకు ఒక ఇంటి సమస్య కాదు, 6 లక్షల పైబడిన జనం యొక్క సమస్యలు మోషే హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు 6 లక్షల మందికి ఒకేసారి దేవుని కోపం రాబోతుంది. భయపడిపోయాడు. ప్రభువా, వీళ్ళ కోసమే కదా నేను ఫరో దగ్గర నిలబడింది, వీళ్ళ కోసమే కదా నేను ప్రార్థన చేసింది, వీళ్ళ కోసమే కదా నేను, ఇప్పుడు వీళ్ళు ఏంటి ప్రభు ఇలా చేశారు? భయపడిపోయాడు. ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇఫ్ యు ఆర్ హాంటెడ్ బై ఫియర్, ఒకవేళ భయం నిన్ను వెంటాడుతూ ఉందా, అలాగైతే కమ్ బ్యాక్ టు ఫాస్టింగ్. ఉపవాసంలోనికి వద్దాం. ప్రభువా, ఐఎమ్ అన్ఏబుల్ టు బేర్ దిస్ ఫియర్ అండ్ ఫోబియా లార్డ్. ఈ భయం, ఈ ఆందోళన, ఈ యొక్క టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభువా, సేవ్ మీ లార్డ్. ఉపవాస ప్రార్థన ఈజ్ అల్టిమేట్ మెడిసిన్. ఇది అత్యద్భుతమైనటువంటి పరిష్కారం అండి. మోషే ఉపవాసం అంటే ఏంటి? మోషే అంటాడు, దేవుని సన్నిధిలో గడపడం. ఎందుకున్నావు మోషే ఉపవాసం? నాకు భయం వేసింది. ఎందుకు? నా సమస్య కాదు, 6 లక్షల మంది సమస్య, దేవుని కోపం. 6 లక్షల మంది సమస్యని ఏ రకంగా నేను హ్యాండిల్ చేయాలి? ఇప్పుడు దేవుడు కోపగించాడు, దేవుని కోపాన్ని ఏ రకంగా అడ్డుకోవాలి? ఐ డోంట్ నో. నాకు భయం వేసింది, భయపడి తిని. కాబట్టి 40 రోజులు ఉపవాస ప్రార్థన. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ భయం, నీ కుటుంబ భయం, నీ భవిష్యత్తుకు సంబంధించిన భయం తొలగిపోవాలంటే లెట్ us కమ్ ఇంటు ద ఫాస్టింగ్. 3వ భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా మిమ్మను నశింపజేయవలనని కోపపడిన యెహోవా కోపోద్రేహమును చూచి భయపడితిని. ఆ కాలమందు యెహోవా నా మనవి ఆలకించెను. ఆ కాలమందు యెహోవా నా మనవి ఆలకించెను. ఏమండి మాట? ఆ కాలమందు. ఏ కాలం? 40 రోజులు దేవుని సన్నిధానంలో సాగిలపడి ప్రార్థన చేస్తుండగా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, ఆ కాలమందు యెహోవా నా మనవి ఆలకించెను. ఏంటి ఆ మనవి? లక్షల మంది పైగా దేవుని యొక్క శిక్ష, లక్షల మంది పైన దేవుని యొక్క కోపాన్ని దేవుని యొక్క సేవకుడైన మోషే దేనితో అడ్డుకున్నాడు తెలుసా? ప్రార్థనతో. అంటే ఒక తీర్పును దయగా మార్చింది. ఏంటి తెలుసా? ఒక తీర్పు, వీళ్ళు నాశనం కావాలి అనేటువంటి ఒక కోపంలో దేవుడు ఉండగా దాన్ని దయగా మార్చింది. ఏంటి తెలుసా? ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన. దేవుని బిడ్డలారా, మోషే ఎలా ప్రార్థన చేశాడు తెలుసా? 40 రోజులు దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేశాడు. జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేశాడు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, మన జీవితంలో ఒక కాలం ఉండాలి. ఆ కాలం ఏంటి తెలుసా? మన పరిస్థితుల్లో మార్చబడే కాలము. బైబిల్లో వ్రాయబడింది, ఆ కాలమందు యెహోవా నా మనవి ఆలకించెను. మీరు 6 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత మీ దగ్గర మైక్ పెట్టి నేను అడిగాను అనుకో, ఒక్కొక్కరిని స్టేజ్ పైకి పిలిచి, అడగనులేండి, ఊరికే చెప్తున్నా, పిలిచి ఉపవాస ప్రార్థనప్పుడు మీకు వచ్చినటువంటి మొట్టమొదటి అనుభవం ఏంటి అని అడిగితే ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి తెలుసా? నేను చాలా వీక్ అయిపోయినా. నిజంగా ఉపవాసం ఉంటే వీక్ అయిపోతారు, ఇంకా దాంట్లో తిరుగులేదు. ఆహారం తీసుకోకుండా, కొన్ని సందర్భాల్లో నీళ్లు తీసుకోకుండా, కేవలం వాటర్ ఫాస్టింగే కొంతమంది చేసి, కొంతమంది ఒక ఫుడ్, ఒక మీల్ను స్కిప్ చేసి,
ఉపవాసం ఉంటే ఆటోమేటికలీ దేర్ విల్ బి వీక్నెస్ అండి. ప్రార్థన, ఉపవాస ప్రార్థన వీక్నెస్ను తీసుకొని వస్తుంది శారీరకంగా, కానీ ఆత్మీయంగా ఒక కార్యం జరుగుతుంది. వెన్ యూ నీల్ డౌన్ అండ్ ప్రే, దేవుని సన్నిధిలోకి నీ ప్రార్థన వెళుతుంది. ఆ కాలం ముందు యెహోవా నీ మనవిని ఆలకిస్తాడు. నీ శరీరం వీక్ కావచ్చు, కానీ నీ ఎదుట ఉన్న సమస్య కూడా సేమ్ టైం అది వీక్ అవ్వడం ప్రారంభిస్తుంది. అండి. ఖచ్చితం ఇది. దేవుని బిడ్డలారా, నువ్వు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కూర్చొని పట్టుదలతో ప్రార్థన చేసావంటే నీ వీక్నెస్సే కాదు, ఎదుట ఉండే సమస్య ఖచ్చితంగా నీ ఎదుట బలహీనమవుతుంది. ఆ కాలం ముందు యెహోవా నా మనవి ఆలకించెను. దేవుని బిడ్డలారా, ఒక్క వ్యక్తి, జాగ్రత్తగా వినండి, ఒక్క వ్యక్తి నిజాయితీగా 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే ఒక ప్రాంతంలో ఉండేటువంటి లక్షల మంది ప్రజలు దీవించబడ్డారండి. లక్షల మంది ప్రజలు. నాకు అనిపిస్తుంది, ఒకవేళ ఆ రోజు ఇశ్రాయేలు దేశంలో ఉండేటువంటి ప్రజలందరినీ దేవుడు చంపేసింటే ఈరోజు ఇశ్రాయేలు దేశమే ఉండేది కాదు. ఒక వ్యక్తి యొక్క ఉపవాస ప్రార్థన. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్స్. దేవుని బిడ్డలారా, ఎందుకంటే నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే అద్భుతాలు జరగవు. నీవు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసావనుకుందాం, దట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. బరువు తగ్గాలని ఉపవాసం ఉంటారండి కదా, అందంగా కనపడాలని ఉపవాసం ఉంటారు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుని యొక్క కార్యాలు జరగడం ప్రారంభిస్తాయి. ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరినైనా అడిగామనుకో, మీరు ఎక్కడికి వెళ్ళిన తర్వాత బాగా చదువు, మేము ఫలానా కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఎక్కడ మీకు ట్రీట్మెంట్, ఫలానా హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ వచ్చింది, ఎక్కడ మీరు అత్యధికంగా ఆశ్రయించిన ఫలానా స్థలంలో ఉద్యోగం చేసిన, ఫలానా దేశానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఒక స్థలంలోనికి వెళ్ళిన తర్వాత ఆ స్థలం యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుంది కదా, స్థలం యొక్క ప్రభావం ఉంటుంది. ఇప్పుడు దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుని ప్రభావం కనపడకుండా ఉంటుందా? ఖచ్చితం. అందుకే ఆ కాలం ముందు యెహోవా నా మనవి ఆలకించెను. ఇశ్రాయేలు ప్రజల కోసం మోషే ప్రార్థన చేశాడు. అదొకటే కాదండి, రెండవ ప్రార్థన కూడా చేశాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 20వ వచనం. మరియు యెహోవా అహరోనును నశింపజేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమాలికొంటుని. ప్రజల మీద దేవుడు కోపగించాడు. ఎందుకు కోపగించాడు తెలుసా? వాళ్ళు ఒక విగ్రహాన్ని చేసుకున్నారు. అసలు ఈ విగ్రహాన్ని చేయించింది ఎవరు? బైబిల్ చెప్తుంది, అహరోను అనేటువంటి ఒక యాజకుడు ఈ విగ్రహాన్ని చేయించాడు. దేవుని బిడ్డలారా, నిజమైన నాయకుడు ఎవరు తెలుసా? ప్రజలు పాపం వైపు వెళ్ళాలి అని ప్రయత్నం చేసి ఒత్తిడి తెచ్చినప్పుడు తలొగ్గేవాడు నిజమైన సేవకుడు కాదండి. నిజమైన నాయకుడు ఎవరు తెలుసా? ప్రజలు పాపం వైపు వెళ్ళాలని తీర్మానం చేసుకున్న ప్రజలకు వ్యతిరేకంగా నిలబడాలి. అహరోను వ్యతిరేకంగా నిలబడలేదు. అహరోను అనుకున్నాడు, అమ్మో ఈ మోషే లేడు, వీళ్ళందరికీ కోపం వచ్చింది, వీళ్ళ ప్రశ్నకు జవాబు నా దగ్గర లేదు, కాబట్టి వీళ్ళ కోసం ఒక దూడ తయారు చేస్తా, పోతే పోయి ఏమన్నా కానీ వీళ్ళతో ఎందుకు తలకాయ నొప్పి అని ప్రజలను సంతోషపెట్టడానికి ఒక దూడను తయారు చేశాడు. దేవుడు అంటున్నాడు, అహరోనును నశింపచేస్తా నేను. అహరోను బ్రతకడానికి వీల్లేదు. ఎందుకు? అహరోను ఈ పని చేశాడు. దేవుని బిడ్డలారా, అందుకే నేను ఎప్పుడు చెప్తాను, మన ఇంట్లో ఏ విగ్రహాలు ఉండకూడదు. వాక్యమే మన జీవితాల్లో ఉండాలి. అహరోను ఎప్పుడైతే విగ్రహాన్ని చేశాడో దేవుడు అంటున్నాడు, అహరోను నశింపజేస్తాను నేను. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అహరోను పాపం చేశాడో దేవుడు అంటున్నాడు, నేను నశింపజేస్తా. మోషే ఏం చేశాడు తెలుసా? చూడండి, అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనుకై, ద్వితీయోపదేశకాండం 9:20, మరియు యెహోవా అహరోను నశింపచేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనుకై అప్పుడే ప్రార్థించి తిని కాదు, బ్రతిమాలు కొంటిని. దేవా ప్లీజ్ అహరోను వదిలేసే ప్రభా, వాళ్ళ ఒత్తిడికి చేశాడు ప్రభా, ఒక్కడున్నాడు కాబట్టి చేశాడు ప్రభా, ప్లీజ్ ప్రభా అని సేవకుని కోసం ఉపవాస ప్రార్థన. దేవుని బిడ్డలారా, రేపటి నుంచి జరిగే ప్రార్థనలో వీఆర్ గోయింగ్ టు ప్రే ఫర్ ఆల్ ద గాడ్ సర్వెంట్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఉండే దేవుని సేవకుల కోసం మనం ప్రార్థన చేయబోతున్నాం. ఎందుకు తెలుసా? ఇంతకుముందు సేవకులను మాట ద్వారా అటాక్ చేసేవాళ్ళు, ఇప్పుడు సేవకుల ప్రాణాల మీదకే గురి పెట్టారు. We must pray for that. దాని మీద మనం ప్రార్థన చేయబోతున్నాం.
అహరోను ఎందుకు బ్రతికాడు అంటే, అహరోను యాజకత్వం ఎందుకు చేశాడంటే, అహరోను కుటుంబీకులు యాజకులుగా ఎందుకున్నారంటే, మోషే ఉపవాసం ఉండి బ్రతిమాలుకున్నాడు. దేవుని బిడ్డలారా, 6 రోజుల ఉపవాస ప్రార్థనలో నీ ప్రార్థన లిస్టులో ఇది కూడా రాసి పెట్టుకో. ప్రపంచంలో ఉన్న ప్రతి దైవ సేవకుని ప్రార్థనలు ఎత్తిపడదాం. దేవుని బిడ్డలారా, లెట్ us pray for them. ఇంతకు ముందు ఒక రకంగా సేవకులను అటాక్ చేసేవారు, ఇప్పుడు అటాక్ మారిపోయింది. దేవుని బిడ్డలారా, చార్లీ కర్క్ అనేటువంటి ఆ దైవ సేవకుడు గత దినాల్లో అమెరికా దేశంలో స్టూడెంట్స్ మధ్య వాళ్ళ ప్రశ్నలకు జవాబులు ఇస్తూ వారి తప్పు మార్గాల నుంచి దేవుని మార్గాలు నడిపించడానికి కాలేజెస్కి వెళ్ళి విద్యార్థులను అతడు ప్రభావితం చేస్తుండగా అతన్ని కాల్చి చంపారు. పెళ్ళే 5 సంవత్సరాలే. ఇక భార్య పిల్లల పరిస్థితి, ఒక ఫోటో చూసి నా కళ్ళలో నీళ్ళు తిరిగిపోయండి. వాళ్ళ నాన్న శరీరం పైన చిన్న కుమారుడు చేయి పెట్టాడు. అవనికి ఏం అర్థం కావడంలే, వాళ్ళ డాడీ ఎందుకు పడుకున్నాడు. నాకు అనిపించింది, దీనికి కారణం ఏంటి ప్రభా? ఒక యవనస్తుడు పైన కాల్చాడా ప్రభా? ఒక యవనస్తుడా? కాదు. 2 వారాల ముందు ఒక మాంత్రిక విద్య చేసేటువంటి ఒక గుంపు వాళ్ళ వెబ్సైట్లో పోస్ట్ పెట్టారు, ఈ చార్లీ కర్క్ పైన మనం మంత్ర ప్రయోగాలు చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు అనుమతించాడు తెలుసా? పీపుల్ ఆర్ నాట్ ప్రేయింగ్ ఫర్ గాడ్ సర్వెంట్స్. మోషే అహరోను కోసం బతిమాలాడు, ప్రభా ప్లీజ్ ఫర్గివ్ హిమ్. తప్పు చేశాడు అహరోను, క్షమించు ప్రభా. అందుకే అహరోను పరిచర్య చేశాడు. ఈరోజు దేవుని బిడ్డలంగా మనం ప్రార్థన చేద్దాం. 3 విషయాలు చెప్పాను నేను. ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధికి నేను నడిపించాలి. ఉపవాస ప్రార్థన ఎందుకు? దేవుడు బిడ్డగా నీ జీవితంలో కొన్ని భయాలు ఉంటాయి, ఆ భయాల నుంచి విడిపించడానికి. 3, ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి? ఆ కాలమందు యెహోవా నా మనవి ఆలకించు. ఉపవాస ప్రార్థనకు ఖచ్చితమైన జవాబులు ఉంటాయి. ఎప్పుడు నువ్వు పరిశుద్ధంగా జీవించి ఉపవాసం ఉంటే. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? ఈ 6 రోజులు ఉపవాసం ఉంటారు, 6 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత దేవుడు ఏదో ఒక అద్భుతం చేసిన తర్వాత మళ్ళీ నా ఇష్టానుసారంగా జీవిస్తానని ముందే స్కెచ్ చేసుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు నాలాంటి ఒక వేస్ట్ క్యాండిడేట్ అనుకుంటారు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు అంటే పూర్వములో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, భవిష్యత్తులో కూడా ఉన్నాడు. ఆయన దగ్గర నీ డ్రామాలు పనికిరావు. ఉపవాసం ఉంటే పరిశుద్ధంగా, యథార్థంగా, భక్తిగా ఉపవాసం ఉందాం. అంతేగాని దురుద్దేశంతో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు రాదేమో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బతిమాలుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత బైబిల్లో చూడండి, ద్వితీయోపదేశకాండం ఇంతవరకు 9వ అధ్యాయం మనం చదువుకున్నాం. 9వ అధ్యాయం 20వ వచనం చదువుకున్నాం. ఇప్పుడు 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఉపవాస ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబు. ఆ కాలమందు యెహోవా మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను నీవు చెక్కుకొని కొండ ఎక్కి నా యుద్ధకు రమ్ము, మరియు నీవు ఒక కర్ర మందసమును చేసుకొనవలెను. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రార్థన జరగడం ప్రారంభించిందో తిరిగి రాతి పలకలు రెడీ కావడానికి దేవుడు మొగ్గు చూపాడు. తిరిగి దేవుడు ఒక మందసాన్ని ఇచ్చాడు, ప్రత్యక్ష గుడారాన్ని ఇచ్చాడు. ఉపవాస ప్రార్థన ఎప్పటికీ 1 కంటే ఎక్కువ అద్భుతాలు చేస్తుంది. రాసి పెట్టుకోండి, 1 కంటే ఎక్కువ అద్భుతాలు జరుగుతాయి. నువ్వు అందుకే నేనంటే రాసి పెట్టుకోండి. ప్రార్థన మనవులు రాసి పెట్టుకొని వాటిని మీ దగ్గర ఉంచుకొని తీసుకురండి చర్చికి. ప్రతిరోజు సాయంత్రం ఆ యొక్క ప్రేయర్ పాయింట్స్ పైన మన చేతులుంచి ప్రార్థన చేద్దాం. ప్రభా ఇది జరగాలి ప్రభా. మోషే దేవుని దగ్గర ప్రజల కోసం, అహరోను కోసం తన భయం తొలగిపోవడానికి ప్రార్థన చేస్తే దేవుడు వాటన్నిటికీ జవాబిస్తూ తిరిగి పలకలనిచ్చాడు. రాతి పలకలు, 10 ఆజ్ఞలు కలిగిన పలకలనిచ్చాడు. రెండవదిగా ప్రత్యక్ష గుడారానికి మందసం, వీటన్నిటినీ దేవుడు రెడీ చేయించాడు. ఎవరు దేవుడు తెలుసా? వెన్ యూ ఫాస్ట్ అండ్ ప్రే, గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ద మోర్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్. నువ్వు అడుగుతున్న ఎక్కువైన వాటినే దేవుడు నీకు ఇచ్చే దేవుడు. కాబట్టి రేపటి నుంచి జరిగేటువంటి ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధంగా ఉపవాస ప్రార్థన చేద్దాం, పట్టుదలతో ఉపవాస ప్రార్థన చేద్దాం. మూడవదిగా ప్రార్థనతో ఉపవాసం ఉందాం. మరొకసారి చెప్తాను, పరిశుద్ధంగా ఉపవాస ప్రార్థన, పట్టుదలతో ఉపవాస ప్రార్థన. అంటే ఒకరోజు ఉపవాసం అండి, 6 రోజులు ఉంటారనుకో, సెకండ్ డే ఎవరో ఫోన్ చేశారు, రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉందంటే ఇంక జాలే ప్రభా ఒకరోజు ఉన్నానని పక్కన పెట్టద్దు.
స్టిక్ ఆన్ టు ద ప్రామిస్. 6 రోజులు ఉపవాస ప్రార్థన, పరిశుద్ధంగా ఉపవాస ప్రార్థన, పట్టుదలతో ఉపవాస ప్రార్థన, ప్రార్థనతో కూడిన ఉపవాస ప్రార్థన మనం చేద్దాం. ఉపవాసం ఉండడం స్టైల్ అండి ఈ దినాల్లో, ఉపవాసం ఉండడం కదా, కానీ అలా కాదు. ప్రార్థనతో కూడిన ఉపవాసం చేద్దాం, దేవుని యొక్క శ్రేష్టమైన దీవెనలు పొందాం. దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇలాంటి ఉపవాస ప్రార్థన నేను చేయడానికి సహాయం చేయండి అని ప్రభు యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. దేవా, నా జీవితంలో నేను ఉపవాస ప్రార్థన నీ ఎదుట వాక్యానుసారమైన ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. మోషే 40 రాత్రింబగళ్ళు అన్నపానములు, భోజనానికి నీటికి దూరం అయిపోయి ఉపవాస ప్రార్థన చేశాడు. 6 రోజులు ఉపవాస ప్రార్థన మనం కూడా చేయగలం. దేవుని అడుగుదాం, ప్రభా నా స్వయం చావాలి ప్రభా, నాకు ఫుడ్ పైన ఉండేటువంటి అప్పిటైట్ దేవా తొలగించబడి నేను నీ సన్నిధానంలో ఉపవాసం ఉండి ప్రార్థించాలి నాయనా. నా జీవితంలో నీ సన్నిధిని కోరే ఉపవాసం, నా భయమును కోల్పోయేటువంటి ఉపవాస ప్రార్థన, నీ దగ్గర నుండి జవాబులు పొందే ఉపవాస ప్రార్థన, సేవకులను కాపాడుకునే ఉపవాస ప్రార్థన, గొప్ప ఆశీర్వాదాలు దీవెనలు పొందే ఉపవాస ప్రార్థన నేను కూడా చేయాలి ప్రభా. నాకు సహాయం చేయి. నేను బలహీనుని ప్రభా, నా వల్ల కాదు, అయినా నాకు సహాయం చేయి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఉపవాస ప్రార్థన అన్ని రకాల శ్రేయస్కరమైనది. గొప్ప దేవా నీకు వందనాలు, సైన్యములకు అధిపతి నీకు వందనాలు, సర్వశక్తి మంతుడా మీకు స్తోత్రాలు, బలవంతుడా మీకు స్తోత్రాలు, బలిష్ఠుడా నీకు వందనాలు, అద్వితీయుడా నీకు స్తోత్రాలు, ఆలోచన కర్త నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మాతో మీరు ఉపవాస ప్రార్థన అనుభవం, శక్తి, ఆశీర్వాదాల గురించి మాతో మాట్లాడారు ప్రభా. యేసు నామమున ప్రభా, రేపటి నుంచి మేమందరం ఉపవాసం ఉండడానికి సహాయం చేయండి నాయనా. ఉపవాసం ఉండి నీ సన్నిధిలో ప్రార్థించుదుముగాక, నీ సన్నిధిలో స్తుతించుదుముగాక, నీ వాక్యాన్ని ధ్యానించుదుముగాక, మొరపెట్టుకొందుముగాక, విజ్ఞాపన చేయుదుముగాక, బతిమాలు కొందుముగాక, మా భయాల విషయంలో నీ దగ్గర ప్రార్థించుదుముగాక, గొప్ప గొప్ప అద్భుతాలు పొందుకొందుముగాక. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరూ కూడా ఉపవాస ప్రార్థనలు కలిగి ఉండినట్లుగా సహాయం చేయండి నాయనా. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా ఉపవాసం ఉండి ప్రార్థించుదుముగాక, ఉపవాసం ఉండి ప్రార్థించుదుముగాక, ఉపవాసం ఉండి ప్రార్థించుదుముగాక, ఉపవాసం ఉండి ప్రార్థించుదుముగాక. నాయనా, మీ కార్యములు జరుగునుగాక, మీ కార్యములు జరుగునుగాక, మీ కార్యములు జరుగునుగాక. పరిశుద్ధంగా ఉపవాసం ఉండి దేవాన్ని సన్నిధిలో మొరపెట్టి గోజాడి బ్రతిమాలి మా జీవితాల్లో గొప్ప బ్రేక్ త్రూస్ మేము చూచుదుముగాక. మీ కంట్రోల్లోకి తీసుకొని మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడెల్లా ఆత్మలో బలపడుతూ దేవా సాతాను శక్తులు మా ఎదుట ఓడిపోనట్లుగా కృప చూపి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.